ప్రభా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు, ప్రభా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని మనం దేవుడిని అడగాలండి. కాబట్టి మనం అలా అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన విశ్వాసాన్ని రెట్టింపు చేస్తాడు. మనం ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలి తెలుసా? వృద్ధి చెందే శ్వాసం, రెట్టింపు విశ్వాసం మనం కలిగి మనము జీవించాలి. ఇంకొక మాట చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనంలో చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనంలో చదువుకుందాం. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దాని వైపు నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పి. కాబట్టి ఇక్కడ మరి ఈ మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం మరి ఇక్కడ 25 నుంచి కొన్ని వచనం చదివినట్లయితే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగినటువంటి ఒక స్త్రీ ఇక్కడ మనం చూస్తున్నాం. ఈమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్నది. అయితే ఈమెకున్న జబ్బు ఎవరు కూడా బాగు చేయలేరు. ఈమెకున్న వంటి రోగాన్ని ఎవరు కూడా బాగు చేయలేరు. ఈమె ఏం చేసింది? తన రోగాన్ని తగ్గించుకోవడానికి, తను స్వస్థత పొందుకోవడానికి ఈమె అనేకమైనటువంటి వైద్యాలు చేయించుకుంది. అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. అనేక మంది దగ్గర ఆమె ట్రీట్మెంట్ తీసుకున్నది. అయినప్పుడు కూడా ఎక్కడ కూడా ఆమెకు జబ్బు నయం కాలేదు. ఎక్కడ కూడా ఆమెకున్న రోగము ఎవరు కూడా బాగు చేయలేకపోయారు. అయితే చివరికి ఆమె ఎక్కడికి వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభుకి వచ్చిందండి. యేసు ప్రభు ఆ దగ్గరికి వచ్చేసి యేసు ప్రభు యొక్క వస్త్రాశములు ఆమె ముట్టినప్పుడు ఆమెలో ఉన్న రోగం ఏమైపోయింది? ఆ రక్తస్రావమైన రోగం ఏమైందంట? తగ్గిపోయింది. హల్లెలూయ! ఆమె బాగుపడింది, ఆమె స్వస్థపరచబడింది. ఆమె స్వస్థపరచబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు మాట అంటుండే, ఏమంటున్నాడు ఆమెతో? చూడండి, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. హల్లెలూయ! అంటే ఆమె చూడండి, ఆమె యేసు ప్రభు దగ్గరికి ఎలా వచ్చిందంటే విశ్వాసంతో వచ్చింది. నేను ఎన్నో చేశాను ప్రయత్నాలు, కానీ ఎక్కడెక్కడో తిరిగాను, కానీ ఎవరెవరో సంప్రదించాను, కానీ ఎంతెంత డబ్బు ఖర్చు పెట్టుకుని, కానీ ఎక్కడ కూడా నా రోగాన్ని బాగు చేసే వ్యక్తులు లేరు. ఏ మందులు కూడా నా రోగాన్ని బాగు చేయలేకపోయింది. కానీ చివరికి యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన నా రోగాన్ని బాగు చేస్తాడేమని చెప్పేసరి ఆమె విశ్వాసంతో ఏం చేసింది? యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆయన వస్త్రపు చెంగును ముట్టిందండి. వెంటనే ఆమె ఏమైపోయింది? బాగుపడింది. హల్లెలూయా! హల్లెలూయా! ఆమె గమనించినట్టు చూడండి, నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నావేమో, తెలియని వ్యాధితో బాధపడుతున్నామో, తెలియని శోధనలో ఉన్నామో, తెలియనివంటి అనేక రకాల వేదనతో ఉన్నావేమో. అయితే దేవుడు నిన్ను బాగు చేసేవాడు. దేవుడు నీ శోధన నుంచి తప్పించేవాడు, నీ బాధ నుంచి విడిపించేవాడు, నీ రోగం నుంచి నిన్ను స్వస్థపరిచే దేవుడు, నీకున్న ప్రతి సమస్య నుంచి దేవుడు నిన్ను విడిపించే దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ యేసు ప్రభు ఏమన్నాడు? కుమారి, ధైర్యంగా ఉండు, నీ శ్వాసను నిన్ను స్వస్థపరచును. హల్లెలూయా! కాబట్టి ఆమెను ఎవరు బాగు చేసినది తెలుసా? ఆమెలో ఉన్న ఈ శ్వాస ఏమిటంటే ఆమెని స్వసిద్ధురాలుగా చేసిన, ఆమె బాగుపరచబడింది, ఆమె మేలు పొందుకున్నదండి. హల్లెలూయా! కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాల్లో చాలా మంది మందిరానికి వస్తుంటారు, చర్చికి వస్తుంటారు, దేవుని ఎత్తుకు వస్తుంటారు. దేవుడు మమ్మల్ని బాగు చేస్తాడు, మా స్వస్థపరుస్తాడేమో, మా అప్పు నుంచి విడిపిస్తాడు, మా అనారోగ్యం నుంచి విడిపిస్తాడు, మా కుటుంబానికి శాంతి సమాధానం వస్తుంది అని చెప్పేసరి వారు ఏం చేస్తారో తెలుసు? దేవుని ఎత్తుకు వస్తున్నారు. వారు ప్రారంభంలో వారు దేవుని ఎత్తుకు వచ్చినప్పుడు చాలా విశ్వాసంతో వస్తున్నారు, చాలా భక్తిగా వస్తారు. దేవుడి అమితమైన ప్రేమ, దేవుడి కోసం నేను ప్రాణం పెడతానని అంత త్యాగము, అంత తెగింపు కలిగి ఉంటారు. రాను రాను తెగింపు, ఆ త్యాగము, ఆ విశ్వాసం, ఆ భక్తి ఏమైపోతుంటే చల్లబడిపోతుంది. ప్రారంభంలో ఎలా ఉంటామండి? మనం చాలా ఉద్యమంగా ఉంటాం, చాలా ఆసక్తిగా ఉంటాం. దేవుడు అంటే ఎంత భయమో, ఎంత భక్తో, దేవుడు అంటే మరి చాలా ఇష్టపడతా ఉంటాం. కానీ రాను రాను ఏమైపోతుంది తెలుసా? చల్లగైపోతుంటాం. కారణం ఏంటి? దేవుని పట్ల నీకు విశ్వాసం ఏమైపోయింది? సన్నగిలిపోయింది. అందువల్ల ఏమవుతుందో దేవునికి దూరం అయిపోతుంది. నీ శ్వాసం ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్గా దేవుని దూరం అయిపోతుంది. నీ శ్వాసం దేవుని పట్ల ఎప్పుడైతే తక్కువైపోతుందో నువ్వేమైపోతుంది? దేవునికి దూరం అయిపోతుంటావు. నువ్వు ఎప్పుడైతే దేవుని పట్ల శ్వాసం, అమితమైన శ్వాసం కలిగి ఉంటావో ఖచ్చితంగా నీ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా దేవుని విడిచిపెట్టవు, దేవునే వెంబడిస్తూ ఉంటావు. హల్లెలూయా! ఒకటే గమనించండి, ఒక వ్యక్తి తప్పిపోతున్నాడంటే, ఒక వ్యక్తి దేవుని దగ్గర రాలేకపోతున్నాడంటే అతను ఏమైంది తెలుసా? తన విశ్వాసం ఏమైపోతున్నాడు? విశ్వాసం తగ్గిపోతున్నాడు. అతను పర్సంటేజ్ రోజు రోజు ఏమైపోతుంది? క్షీణించిపోతుంది. కాబట్టి మన విశ్వాసం మనం వృద్ధి చేసుకోవాలండి. ప్రతి ఒక్కరు మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలా? వృద్ధి పరచుకోవాలి. హల్లెలూయా!
హల్లెలూయా. కాబట్టి మధ్యాహ్నకాల సమయంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు శతాధిపతిని చూసినప్పుడు ఎంత గొప్ప విశ్వాసం చెప్పేసిన వ్యక్తి గురించి ఆయన ఒక సాక్ష్యం చెప్పినాడు. నిన్ను నన్ను ప్రభు చూసినప్పుడు ఈ బిడ్డకు ఎంత విశ్వాసం ఉంది నా పట్ల అని చెప్పేసి అని దేవుడు మెచ్చుకోవాలండి. రక్తస్రావం కలిగిన స్త్రీతో అన్నాడు ఆయన, నువ్వు ధైర్యంగా ఉండము, నీ శ్వాసను బాగు చేసింది. ఈ రోజు దేవుని పట్ల నీకున్న విశ్వాసము నీ జీవితంలో కార్యం జరిగించే విధంగా ఉండాలి. నీ శ్వాసము నీకు దేవుని పట్ల నీకున్న విశ్వాసం ద్వారా నీ కుటుంబంలో కార్యం జరిగించే విధంగా ఉండాలి. హల్లెలూయా. దైవ సభలో మేము కూడా ప్రార్థన చేస్తాం మీకోసం. మీరందరూ బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీరందరూ ప్రశాంతంగా ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలి, చక్కగా మీరు అంత ఆశీర్వదించబడాలని చెప్పేసి ఈ శ్వాసంతో మేము మీకోసము ప్రతి క్షణము ప్రతిరోజు కూడా దేవుని దగ్గర మేము బ్రతిమాలుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. అయితే మీరు కూడా అదే విశ్వాసంతో దేవుని మీరు ప్రార్థన చేయండి, అదే విశ్వాసం దేవుని వెంబడించండి, అదే విశ్వాసం మీరు దేవుని దగ్గర రండి. దేవుడు మీ జీవితాల్లో అసాధ్యమైన కార్యాలు దేవుడు సుసాధ్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, ఈ అంచె దినాలు కడవరి కాలములు అపాయకరమైన దినాలు మనం జీవిస్తున్నాం. కాబట్టి మన విశ్వాసాన్ని మనం ఏం చేయండి, కాపాడుకోవాలి. పౌలు మాట్లాడు, నేను నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని. నువ్వేం కాపాడుకుంటున్నావు? నీ డబ్బును కాపాడుకుంటున్నావా? నీ ఇంటిని కాపాడుకుంటున్నావా? లేకపోతే దేన్ని కాపాడుకుంటున్నావు? విశ్వాసులుగా ఉన్నాం మనం, దేన్ని కాపాడుకో? పౌలు వచ్చినాడు, నేను నా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాను, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని. హల్లెలూయా. నువ్వు దేన్ని కాపాడుకుంటున్నావు? దేన్ని కాపాడుకుంటున్నాం మనం? విశ్వాసాన్ని కాపాడుకోవాలండి. హల్లెలూయా. ఎందుకంటే మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం చూస్తాడో తెలుసా? నీలో విశ్వాసాన్ని చూస్తాడు. కానీ నువ్వు ఎంత సంపాదించావు, ఎన్ని ఇల్లు కట్టావు, ఎంత నువ్వు కూర్చుకున్నావని దేవుడు చూడండి. నీ విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మధ్యాహ్నకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా మనం జ్ఞాపకం చేసుకోండి, మనం విశ్వాసములు ఎలా ఉండాలంట? బలవంతులు ఉండాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం గమనించండి. అక్కడ విశ్వాసం గమనించండి. మనందరూ ఏం చేస్తారంట? విశ్వాసములను బట్టి అనేక గొప్ప గొప్ప కార్యాలను జరిగించారు. హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టి వారు ఏం చేశారంటే గొప్ప కార్యాలు జరిగించారు. విశ్వాసాన్ని బట్టి వాళ్ళు రాజ్యాలు జయించినారు. విశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క వాగ్దానాలు వారు పొందుకున్నారండి. కాబట్టి మనం కూడా ఆ విశ్వాస వీరుల జాబితాలో మన పేరు కూడా నమోదు చేయబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంఘానికి వచ్చే ప్రతి విశ్వాస యొక్క పేరు ఎక్కడ నమోదు కావాలి? విశ్వాస వీరుల జాబితాలో నీ పేరు నమోదు కావాలి. ఓటర్ లిస్ట్ లో నీ పేరు నమోదు చేసుకోవడం కాదండి. ఎక్కడ నమోదు చేసుకోవాలి నీ పేరు? విశ్వాస వీరుల యొక్క జాబితాలో నీ పేరు ఉండాలి. అంటే ఆ జాబితాలో నీ పేరు ఉండాలంటే, ఆ పట్టికలో నీ పేరు ఉండాలంటే, ఆ సంఖ్యలో నువ్వు ఉండాలంటే నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి అలాంటి విశ్వాసం అంటే ఎంత పెద్ద గొప్ప కార్యాలని కానీ మనము చూడగలుగుతాము. దేవుడు మన పట్ల అటువంటి గొప్ప కార్యాలు కూడా చేయగలుగుతాడు. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో మనందరం కూడా ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఇక్కడ అపోస్తులు, యేసు ప్రభు శిష్యులు ఆయన అడిగినట్లుగా ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించని వారు అడిగినారు. అలాగనే మనం కూడా ప్రతిదినం అడగాలండి, ప్రభువా నన్ను విశ్వాసంలో బలపరచు, భక్తిలో నేను తప్పిపోకూడదు ప్రభువా, విశ్వాసంలో తప్పిపోకూడదు, నీ మార్గాల్లో తప్పిపోకూడదు, నేను నీ సన్నిధిలో నుంచి నేను ఎడబాసిపోకూడదు ప్రభువా, ఎడబాటు లేకుండా చేయి ప్రభు అని చెప్పి ప్రతిరోజు ఏం చేయాలి? మనము దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. మన అందరం సర్వసాధారణంగా ప్రార్థన చేస్తుంటాం, ప్రభువా నన్ను ఆశీర్వదించు 365 రోజులు మనం చేసే ప్రార్థన అంటే ఆశీర్వదించు, దీవించు, కాపాడు. ఇవే మనం ఈ 3 మాటలే ప్రార్థన చేస్తాం. 3 ముక్కలు. ఏం ప్రార్థన? 3 ముక్కలు చేస్తా ఉంటాం. మిగతా మనం ఏం చేస్తాం? ఇంకా మిగతా ప్రార్థన ఏం చెయ్యం. ప్రభువా నేను ఎక్కడ ఈ భక్తి విషయంలో ఎక్కడ తప్పిపోకుండా, దేవా నేను మరి సహవాసానికి తప్పిపోకుండా, ప్రార్థనకు తప్పిపోకుండా, నీకు నేను దూరంగా ఉండకోకుండా ప్రభువా నన్ను కాపాడు ప్రభువా, లేకపోతే నన్ను విశ్వాసం బలపరచు, ఆత్మలో బలపరచు, నాకు అనేకమైనటువంటి ఆత్మవరాలు దయచే, కృపావరాలు దయచే, పరిశుద్ధ ఆత్మ అభిషేకం దయచే, ఇంకా నన్ను లోతైన ఆత్మీయ జీవితంలో నడిపించు ప్రభువా. ప్రతిరోజు నాతో మాట్లాడు, నా కుటుంబంతో మాట్లాడు, నా పిల్లలతో మాట్లాడు, నా ఆత్మీయ జీవితాన్ని ప్రభువా రెట్టింపు చేయని చెప్పేసి అని ఇలాంటి ప్రార్థన మనం చేస్తే
దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇలాంటి ప్రార్థన వారు చేసేవారు కూడా ఎలా ఉంటారని తెలిసేవారు రోజు అత్యధికంగా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. హల్లెలూయా.